హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. మీరు చూస్తున్నది నోట్లో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి గదా! ఏంటంటే మటన్ బోన్ సూప్. ఈ వింటర్ సీజన్‌లో చాలా వరకు చిన్న వయసు, పెద్ద వయసు అలా ఏజ్‌తో సంబంధం లేకుండా జాయింట్ పెయిన్స్ ఒకటి ఎక్కువగా ఉంటాయి కదా! సో, అలాంటి వాటిని ఓవర్‌కమ్ అవ్వడానికి బాడీలో లేదంటే కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకొచ్చే జాయింట్ పెయిన్స్‌ని తగ్గించుకోవడానికి చాలా హెల్తీగా, సింపుల్‌గా, ఈజీగా చేసుకునే మటన్ బోన్ సూప్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు వెర్షన్ ప్రిపేర్ చేసి చూపించాను. ఇంకొంచెం డీటెయిల్డ్ వెర్షన్ నేను మీకిప్పుడు చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. ముందేం చేశానంటే నేను ఒక హాఫ్ కేజీ వరకు బోన్స్ తీసుకున్నాను. ఇవి నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించేసుకున్నా అనమాట. దానికి మీడియం సైజ్‌వి 3 ఆనియన్స్‌ని చక్కగా పీల్ చేసేసి సన్నగా తురిమేసుకున్నాను. మీకు ఓపికగా ఉంటే చక్కగా చేత్తోనే నైఫ్‌తోనే కట్ చేసుకోండి. లేదంటే ఇలాంటి మెషిన్‌ని వాడుకోండి. ఇవి చాలా మన లైఫ్‌ని ఈజీ చేసేస్తాయన్నమాట. తర్వాత కుక్కర్‌లో ఆయిల్ వేడి చేసుకొని, అందులో ఎక్కువ మసాలాలు అసలు చెప్పాలంటే ఏ మసాలాలు వేయక్కర్లేదు. చెక్క, లవంగాలు, కరివేపాకు ఇవి వేసి దాంట్లోనే ఆనియన్స్ ఇంకా 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాననమాట. ఇంతకు మించి మసాలాలు ఎక్కువగా ఉండవు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్కటి వాడతాను నేను. చివర్లో కొంచెం గరం మసాలా యేసుకుంటే యాడెడ్ టేస్ట్ అనమాట. సో, ఈ ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. చెప్పాను కదా! ఆనియన్స్ సన్నగా తరుక్కున్న కొద్దీ అవి తొందరగా మగ్గిపోతా ఉంటాయి. సో, ఒక 4-5 మినిట్స్ మగ్గిన ఆనియన్స్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్‌తో పాటు ఈ ఆనియన్స్‌ని చక్కగా మగ్గించేశాను. ఇంకొక సైడ్ బోన్స్ అన్నిటిని కడిగి 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాననమాట. వాటిని దీనికి యాడ్ చేసేసి ఉప్పు, పసుపు ఇవి 2 కంపల్సరీ. దాంతో పాటు కొద్దిగా మిరియాల పొడి. ఏ సూప్‌లో అయినా సరే టేస్ట్ ఎన్హాన్స్ చేసేది, టేస్ట్‌ని పెంచేదైతే మిరియాల పొడనమాట. ఈ వింటర్ సీజన్‌లో ఏంటంటే బాడీకి కొంచెం హీట్ కూడా పెంచుతుంది. పడదు, వేడి చేస్తదనుకుంటే చక్కగా స్కిప్ చేసేయండి. పెద్ద ఇదేం పాయింట్ ఏం కాదు. ఇక్కడ సూప్ అది ఎక్కువ తీసుకోవడం చాలా అవసరం అనమాట. సో, అది మగ్గుతున్నప్పుడే చక్కగా ఒక గుప్పెడు కొత్తిమీర కడిగి సన్నగా తురిమి యాడ్ చేసేసాను. ఇవి ఎక్కువ సేపు మగ్గాల్సిన అవసరం లేదు. ఫ్యాట్ ఏమి ఉండదు ఇందులో. ఓన్లీ బోన్ మ్యారోనే కాబట్టి ఒక 3-4 మినిట్స్ మగ్గిన తర్వాత చక్కగా ఒక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసాను. హాఫ్ కేజీకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసేసా అనమాట. కొంచెం పుదీనా యాడ్ చేసేసుకొని ఒక 10-12 విజిల్స్ ఎంత టెండర్‌గా ఉంది మీట్ అనే దాన్ని బట్టి ఒక 10-12 విజిల్స్ వరకు కుక్ చేసేసుకోండి. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత అది ఎంత బావుంటుందంటే చాలా వరకు ఆ బోన్స్‌లో ఉన్న మ్యారో అంతా కూడా సూప్‌లోకి దిగిపోతుందనమాట. చూసారు కదా! ఒక హాఫ్ లీటర్ సూప్ ఏమన్నా మిగిలిందంతే. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం నేతిలో పోపు వేస్తా అనమాట. అది ఇంకొక రకమైన టేస్ట్ ఇస్తుంది. కొంచెమే ఒక టేబుల్ స్పూన్ నేతిలో జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని చక్కగా ఈ సూప్‌నంతా దాంట్లో యాడ్ చేసేసా అనమాట. ఇది చక్కగా ఈ స్టెప్‌ని స్కిప్ చేసుకోవచ్చు. నేతి వాసన లేదంటే బటరీ స్మెల్ చాలా చాలా బావుంటదనమాట. మీరు ట్రై చేయండి ఒక్కసారి. ఈసారికి జీలకర్ర ఎయటం వల్ల అజీర్ణం చేయటం అలా ఏముండదు. నేను మీకు చెప్పా గదా! టేస్ట్‌ని కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి ఒక్క చిటికెడు ధనియాలు, దాంతో పాటు జీలకర్ర, చెక్క, లవంగ్ మిక్సీ పట్టేసేసుకొని యాడ్ చేసేసనమాట. ఎంతంటే మళ్ళీ చెప్తున్నా ఒక చిటికెడు, 2 చిటికెళ్ళు వేసుంటాను నేను. దానికే టేస్ట్ సూపర్ అంటే సూపర్‌గా ఉంది. మీరు స్పైస్ తినేదాన్ని బట్టి ఇందులో కారమో లేతే పచ్చిమిర్చి కానీ, మిరియాల పొడి గాని వేసుకోవచ్చు. నాకు కొంచెం చప్పగా అనిపించింది కాబట్టి 2, 3 పచ్చిమిరపకాయలు వేశాననమాట. అంతే. మనం వేడి వేడిగా తీసుకుంటే అరుగుదలకి మంచిది. నేను చెప్పాను కదా! మన జాయింట్స్ పెయిన్స్, బోన్స్‌లో ఉన్న వీక్‌నెస్ వీటన్నిటిని చక్కగా తీసేసి హెల్తీగా చేస్తుందనమాట. ఆహ్, ఈ వీటికి వెజిటబుల్ సప్లిమెంట్స్ చాలా ఉంటాయి. కాకపోతే నాన్ వెజిటేరియన్స్‌కి చాలా ఈజీగా కుక్ చేసుకోవడానికి, చాలా ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి ఆహ్, ఈ బోన్ సూప్‌ని మించింది ఇంకోటి లేదని నాకనిపిస్తూ ఉంటుంది. మీరెవరైనా తీసుకున్న వాళ్ళు, ఎప్పుడు రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు దీని ఆహ్, ఈ బెనిఫిట్స్ నాకు షేర్ చేయండి మీ మెసేజెస్ రూపంలో. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలానే తప్పకుండా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో